మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. థియేటర్లో ఈ రెండు సినిమాలు పోటీ పడి ఉంటే ఎలా ఉండేదో కానీ ఓటీటీలో మాత్రం యానిమల్ వర్సెస్ సలార్ వార్ మామూలుగా లేదు. డిసెంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయిన సలార్ సినిమా జనవరి 20వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సలార్ టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో టాప్ 10లో కొనసాగుతోంది. నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక గ్లోబల్గా సలార్ ఫుల్ పాపులర్ అయింది. సలార్ గోస్ గ్లోబల్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గ్లోబల్గా ఇప్పటికీ నాన్ ఇంగ్లీష్ విభాగంలో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. అయితే నెట్ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం సలార్కు యానిమల్ గట్టి పోటీని ఇస్తోంది. కాస్త లేటుగా జనవరి 26న నెట్ఫ్లిక్స్లోకి అడుగుపెట్టింది యానిమల్. దీంతో నెట్ఫ్లిక్స్లో యానిమల్ వర్సెస్ సలార్గా మారిపోయింది. యానిమల్ హిందీ వర్షన్ కూడా ఓటీటీలో రిలీజ్ అవడంతో ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్లో టాప్లోకి వచ్చింది. సలార్ 2వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అయితే సలార్ హిందీ వర్షన్ కూడా నెట్ఫ్లిక్స్లోకి వస్తే మరింత ఆధిపత్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ థియేటర్లో 900 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. అయితే నెక్స్ట్ ప్రాజెక్టును ప్రభాస్తో చేయబోతున్నాడు సందీప్ రెడ్డి. ఇప్పటికే స్పిరిట్ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా సందీప్ స్టైల్లో మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా రాబోతోంది. మరి యానిమల్తో ఆదరగొట్టిన సందీప్ స్పిరిట్తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.